ఎన్నైనా అనుకోర్రి ఈ ప్రపంచంలోనే నాకు ఇష్టమైన లీడర్ ఒకరున్నారు. ఆయనలో తెలుసా? ఇంకెవరు అజాత శత్రువు నిండుకుండా జానారెడ్డి సారు. అదేందో గాని మా సారుకి పార్టీ ఓడిపోయిన తర్వాతనే అదృష్టాల మీద అదృష్టాలు వచ్చి పడుతున్నాయి. ఇంకో అదృష్టం కూడా ఇప్పుడు వచ్చి పడింది. అదేందో చూడురి. ఎట్లయితేంది మొత్తానికి అసెంబ్లీలో కేసీఆర్ మీదకి కొట్లాట పోయే పెద్ద మనుషులు ఎవరో స్పీకర్ సార్ తేల్చేసిండు. చేయి గుర్తు పెద్ద మనిషి, ఆ పార్టీకి ఆపద్ బాంధవుడు జానారెడ్డి సారే కాంగ్రెస్ శాసనసభ నాయకునిగా ఎంపిక చేసిండు. ఇప్పుడు ఈసారే కేసీఆర్ మీదకి తగ్గ ఫోరుగుంటాడన్నట్టు. అంటే రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి అసొంటోళ్ళు కూడా కేసీఆర్ మీద కురికేదందుకు ఆగరనుకోర్రి. కానీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేత అంటే వీళ్ళకన్నా కొంచెం ఎక్కువసేపు తిట్టడానికి ఛాన్స్ ఉంటది కదా. అంతేకాదు కేబినెట్ హోదా కూడా దక్కుతుంది. గదే ఛాన్స్ ఇప్పుడు జానాలకు వచ్చింది. అయినా జానాలు మున్పటికెళ్ళి ఎట్లుండేటోడు? సార్కు అసలే మోమాటం ఎక్కువ. ఎదుటి మనిషి ఎసోంటోడైనా గట్టిగా అలుముకుంటాడు. కోపం వచ్చినా సరే కడుపుల్నే దాచుకుంటాడు గాని ముఖంలో మాత్రం ఎప్పుడన్నా చూయించిండా? సార్కు స్పష్టంగా మాట్లాడుడే తెలుసు గాని గట్టిగా అరవంగా ఎప్పుడన్నా విన్నారా మీరు? కొంపలు మునిగిపోయినా పక్కకున్నోళ్ళు గల్లలు పట్టుకున్నా సార్ మాత్రం కూల్గానే కూసునేటోడు. అంత సహనం జానాలకు. కానీ అసోంటి సారు ఇప్పుడు మారాల్సిన టైం వచ్చిందిలా. ఇప్పట్లెక్క సైలెన్స్ గానే కూర్చుంటే కుదరది. నోరు తెరిచే టైం వచ్చింది. కేసీఆర్ ఒకటంటే 2 మాటలు అనాలే, 2 అంటే 4 తిట్టాలే. ఈయనకుంటే సభను వాకౌట్ కూడా చేసి అంత ఆగమాగం చేయాలి. అట్లా చేస్తేనే మరి ప్రధాన ప్రతిపక్ష నేత పదవికి వన్న తెచ్చినట్టు. ఇక ఇంకో ముచ్చట, అసెంబ్లీలో జానాలు ప్రధాన ప్రతిపక్ష నేత అయితే శాసన మండలిలో డి శ్రీనివాస్ సార్ కాంగ్రెస్ పక్ష నేతగా ఎంపికైండు. మరి గండ్ల జానాలు ఇండ్ల డిఎస్ కలిసి సర్కార్ను ఎట్లా గడిగి పడేస్తారో, కేసీఆర్ కి ఎట్లా కౌంటర్ ఇస్తారో చూడవలసి ఉన్నది.